సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకు కాలు చూసుకుంటే గనక ఈ కాలు మీడియల్ సైడ్ అంటే లోపల వైపు చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఒక చిన్న వెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ వెయిన్ అనేది ఈ రకంగా ఎళ్ళి మనకి ఇక్కడ ఒక మార్కింగ్ గమనిస్తే గనక ఇది వెయిన్ మార్కింగ్ అన్నట్టు. సో వెయిన్ అనేది ఈ రకంగా ట్రావెల్ చేసుకుంటూ ఈ రకంగా పైకెళ్ళిపోతూ ఉంటుందన్నట్టు. సో దీన్నే జీఎస్‌వి అంటాం. అంటే గ్రేట్ సెఫనస్ వెయిన్ అంటుంటాం అన్నట్టు. అయితే వెయిన్స్‌లో కూడా రకాలుంటాయి. ఏంటి అంటే డీప్ వెయిన్ అని, సూపర్ఫిషియల్ వెయిన్ అని అంటాం. డీప్ వెయిన్ అంటే కాలు లోపల మజిల్స్ దగ్గర, కండరాల దగ్గర, బొక్క దగ్గర ఉంటుంది. అది చాలా పెద్ద రక్తనాళము. అది లోపల ఉంటుంది. అది డీప్ వెయిన్ అన్నట్టు. ఆ డీప్ వెయిన్ కాళ్ళలో ఉన్న చెడు రక్తం మొత్తాన్ని పైకి గుండెకి తీసుకుపోయే రక్తనాళం అన్నట్టు. సో దానికి అక్కడ మనకు మళ్ళీ మంచి రక్తంగా తయారైపోయి డిఫరెంట్ ఆర్టరీస్ ద్వారా కిందికి వస్తూ ఉంటుంది అన్నట్టు. అది డీప్ వెయిన్ సిస్టమ్ అన్నట్టు. ఆ డీప్ వెయిన్‌ని ఎలా ఫిల్ చేస్తది? ఎలా బ్లడ్ అనేది అక్కడికి వెళ్తుంది అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి తీసుకెళ్తా ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వెయిన్ జీఎస్‌వి అంటాం. సో ఇది కాలు లోపల వైపు ఉంటుంది. అరికాల దగ్గర స్టార్ట్ అయిపోయి మనకు తొడ దగ్గర గజ్జలల్లా కలిసిపోతుంటుంది అన్నట్టు. సేమ్ అట్లాంటి రక్తనాళమే ఇంకొకటి మోకాలు వెనకాల స్టార్ట్ అయ్యి ఈ రకంగా ట్రావెల్ చేసి కింది వరకు అరికాల వరకు ఉంటుంది. దాన్ని ఎస్ఎస్‌వి అంటాం అన్నట్టు. షార్ట్ సఫ్నెస్ వెయిన్ అంటుంటాం. ఈ 2 రక్తనాళాలే దాంతో కనెక్షన్ పెట్టుకుంటాయి. డీప్ వెయిన్‌తో కనెక్షన్ పెట్టుకొని దాని ద్వారా రక్తాన్ని ఫిలప్ చేయడం వల్ల ఆ డీప్ వెయిన్ అనేది రక్తాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటుందన్నట్టు. మళ్ళీ సూపర్ఫిషియల్ అంటే జీఎస్‌వి కావచ్చు, ఎస్ఎస్‌వి కావచ్చు దానికి మళ్ళీ కొన్ని వేలల్లో రక్తనాళాలు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. అయితే ఈ జీఎస్‌వి కావచ్చు, ఎస్ఎస్‌వి కావచ్చు ఇవి మెయిన్ రక్తనాళంతో కనెక్షన్ పెట్టుకుంటాయి కదా! ఆ కనెక్షన్‌ని మనం పర్ఫోరేటర్స్ అంటుంటాం అన్నట్టు. సో ఆ పర్ఫోరేటర్స్ ద్వారానే రక్తం నిండి పైకెళ్తూ ఉంటుంది.